హాయ్ గాయ్స్, పొద్దున్నే లేచి ఒక మంచి మసాలా దోశ చెప్పుకున్నా తినడానికి వచ్చిన మంచి వేడి వేడి మసాలా దోశ తిప్పుకున్నా. ఎంత బాగుంది కదా చూడడానికి. ఒక బయట తిని చెప్తే ఎలా ఉందో. ఆల్రెడీ తినేసిన, బట్ తిన్న తర్వాత ఎలా ఉందో మీకు ఒకసారి చెప్తా. మరీ అంతేం బాగాలేదు. జస్ట్ వీడియో కోసం అట్లా ఓవర్ యాక్షన్ చేసిన. అందరు చేస్తారు కదా, మనం కూడా చేస్తే ఎట్లా వస్తుందని అట్లా అది సెకండ్ టైం కూడా. కానీ టేస్ట్ పర్లే మంచిగా ఉంది. ఆ ఎల్లో చట్నీ అయితే సూపర్ ఉంది. మామూలు చట్నీకైనా ఎల్లో చట్నీ మంచిగా ఉంది. ఇంకా అలా తిన్నా పొద్దున్నే. ఇది సెకండ్ డే, కాలేజీకి వెళ్ళడానికి సెకండ్ డే. ఇది మా కాలేజ్ JNTU ఇంజనీరింగ్ కాలేజ్ అనంతపూర్. అవుట్ అనున్నా మనం ఇన్నుగా తీసుకొని లోపలికి వెళ్ళిపోతాం అనుకో, అది వేరే విషయం. ఒక్కడినే ఒంటరిగా వెళ్తున్నా. సెకండ్ డే అయినా పెద్దగా ఎవరు పరిచయం కాలే. నార్మల్గా అలా ఒంటరిగా జీవితం గడపడం నాకు చాలా ఇష్టం. మొత్తం అదే మా JNTU మెయిన్ క్యాంపస్. ఎటు చూసినా ఎటు వెళ్ళినా పచ్చదనంతో నిండిపోయిందే మా JNTU అనంతపూర్. ఫుల్ గ్రీన్, మొత్తం చెట్లే, ఎటు వెళ్ళినా చెట్లే. పచ్చని వాతావరణంలో చదువుకుంటే మంచిగా ఉంటుందన్న ఏ ఉద్దేశం, బట్ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది ఎటు చూసినా. ఇలా ఓపెన్ చేస్తే నా సంతకంతో ఇది మన క్లాస్ అన్నమాట. ఇది స్ట్రెంగ్త్. ఇంకా ఇప్పుడే కదా క్లాస్ స్టార్ట్ అయినది. క్లాస్ అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసిన. ఆఫ్టర్నూనే వచ్చేసిన, కొంచెం వర్క్ ఉంది బయట. ఈవినింగ్ వరకు క్లాస్ అంటే ఆఫ్టర్నూన్ వచ్చేసిన. అందరు లంచ్కి వెళ్తూ ఉన్నారు. మధ్యలో మీకు అందరికన్నా ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు, ఎందుకని? మన ఎదురుగానే ఉన్నాడండి, సుభాష్ చంద్రబోస్. అంబేద్కర్ గారు కదన్నా. ఆయన అంబేద్కర్ గారా? ఓకే, ఎస్. ఎవరండి ఈయన? నెహ్రూ గారికి నమస్తే ఎట్టి. ఆయన చుట్టూ ఉన్న గ్రీనరీని ఎంజాయ్ చేసి చూడండి, ఎటు చూసినా చెట్లతో నింపేసినది JNTU. ఇంకా అలా నా ఒంటరి జీవితంతో నాతో నేను మాట్లాడుకుంటూ అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయినా. అలా ఏజ్ మొత్తం పెట్టి ఇప్పుడు తినడానికి వెళ్తున్నా. పర్లే, అనంతపూర్ మొత్తం మంచిగానే చెట్లతో ఉంది. ఇదే విధంగా ఢిల్లీ కూడా ఉంటే కొంచెం ఆక్సిజన్ ఎక్కువైపోతుంది. తినడానికి వచ్చి ఏదేదో ఆలోచిస్తా ఉన్నా. నా జీవితం గురించి, నా గురించి, నా కెరీర్ గురించి. మొబైల్ పక్క కొడితే చాలు, కొంచెం సేపు ఈ వ్యూ ఎంజాయ్ చేసిన. మంచిగా ఉంది. అలా ఆలోచించేలోపే ఫుడ్ వచ్చేసింది. దాన్ని తినుకుంటూ ఒక్కొక్క స్పూన్ ఆస్వాదించేంత టేస్ట్ ఏమి ఉండదు బయట ఫుడ్ అయినా. అట్లా ఏదో వీడియో కదా అని చెప్పేస్తాను. ఏదైనా కానీ ఎవరైనా ఫుడ్ ఆర్డర్ పెడితే ఆ ఫుడ్ ఎట్లా ఉంది, ఆ నిమిషాన్ని ఎవరు ఎంజాయ్ చేయరు. ఆ ఫుడ్ గురించి ఆలోచించకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఫుడ్ని ఎంజాయ్ చేయరు ఎప్పుడు. టేబుల్ ముందర ఉన్న ఫుడ్ని ఏదో బయట విషయాలు ఏదో ఆలోచించుకుంటూ ఉంటారు. కానీ ఫుడ్ ముందర ఉన్నప్పుడు ఆ ఫుడ్ని ఆస్వాదించాలి, వేరే ఏ ధ్యాస లేనకుండా. ఏ పని చేసినా చేసే పని మీద మనకు ధ్యాస ఎక్కువ ఉండాలని నేను చెప్తాను, అంతే. ఇంకా కొంచెం వర్క్ ఉంటే ఇంటికి వచ్చేస్తాను. మంచిగా ఆటోలో స్టార్ట్ అయినా. అనంతపూర్ నుంచి ఇంకా మా బస్ ఎక్కిన. ఇది టికెట్ జస్ట్ క్యాజువల్గా అట్లా చూపిస్తున్నా. ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ వస్తుంది చూడు. ఇక్కడ నుంచి సెకండ్ బస్ ఎక్కిన. మరి ఇది సెకండ్ బస్సు, అది ఫస్ట్ బస్సు. ఎడిటింగ్ ఏం లేదు, నా తీసేటప్పుడే అట్లా తీసేసిన. ఇంకా మంచిగా అల్ట్రా డీలక్స్ బస్ ఎక్కి మంచిగా పడుకొని ప్రశాంతంగా మ్యూజిక్ ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసిన. ఇంకా ఇప్పుడే ఇంటికి వచ్చేసిన అని ఏదో చిన్న డైలాగ్ అట్లా సోకులు పడుకుంటే చెప్తా ఉన్నా, అంతే. బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.